నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూత భవిష్యత్ వర్తమానాలకు దేశ కాలాలకు అతీతులు షిరిడీ సాయిబాబా. త్రికాల జ్ఞాన స్వరూపునిగా బాబా నిరంతరం తన కరుణామయ దీప్తుల్ని వెదజల్లుతున్నారు. ప్రేమరసాత్మకమైన దయాపూరితమైన దృక్కులతో తన భక్తుల్ని బాబా ఎల్లవేళలా సంరక్షిస్తుంటారు. బాబా ఓ వ్యక్తి కాదు, ఆధ్యాత్మిక స్ఫూర్తి. సమర్థ సద్గురు సిద్ధుడిగా బాబా తన జీవన ప్రస్థానాన్ని కొనసాగించారు. నేను భౌతికంగా గోచరం కాకపోయినా నా భక్తుల విషయంలో అప్రమత్తుడినే అంటూ తన అనంత తత్వాన్ని ఆవిష్కరించారు. అలాంటి షిరిడీ సాయినాథుణ్ణి భక్తులు తమ ఆరాధ్య దైవంగా, అత్యావతార మూర్తిగా ఆరాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైనదే కరీంనగర్ జిల్లా జగిత్యాల సమీపంలో గల ఇటిక్యాల గ్రామంలో శ్రీ షిరిడీ సాయి మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సర్వజీవులలో నన్ను చూసేవారే నాకు ఇష్టులు. నువ్వు భేదబుద్ధిని వదిలి సర్వభూత దయ ప్రదర్శించు అని బాబా ఓ మాతృమూర్తికి షిరిడీలో వివరించారట. బాబా ఇచ్చిన సందేశం అందరికీ వర్తిస్తుంది. సకల జీవకోటి పట్ల ప్రేమాస్పద భావన కలిగి ఉండమని బాబా చెప్పిన దివ్యోపదేశం సదా అనుసరణీయం. భక్తులకు ఇహపర సౌభాగ్యాన్ని విశిష్ట కానుకగా అందించే సాయి అనుగ్రహ వైభవం అనిర్వచనీయం. అలాంటి సద్గురు సచ్చిదానందమూర్తి ఇటిక్యాల గ్రామంలో నమ్ముకున్న భక్తులకు అండగా నిలుస్తున్నారు. వేలల్లో ఒక్కడిగా, అవతార పురుషునిగా, కారణ జన్మునిగా భువిపై అవతరించిన దయామూర్తి షిరిడీ సాయినాథుడు. భక్తి, విశ్వాసం, నమ్మకమనే 3 పుష్పాలతో సాయిని భక్తులు ఆరాధిస్తూ సాయి కృపకు పాత్రులవుతున్నారు. తనపై అపార విశ్వాసాన్ని ఉంచిన భక్తులందరి మనోకామ్యాల్ని బాబా నెరవేరుస్తున్నారు. సాయి సంపూర్ణ అనుగ్రహాన్ని అందుకోవడానికి ఇటిక్యాల సాయి భక్తులు సంకల్పం మేరకు 2002 మే నెలలో ఇటిక్యాల వాసి పరమ భక్తాగ్రేసరుడైన సిహెచ్ఎన్వి కృష్ణారావు నివేదితగాళ్ల విశిష్ట కృషితో ఈ కళామయ సాయి ఆధ్యాత్మిక లోగిలి ఆవిష్కారమయ్యింది. సాయి కథా శ్రవణం సకల పాపహరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం. దివ్యత్వం, భవ్యత్వం, నవ్యత్వం ఉట్టిపడే రీతిలో ఈ మందిర కట్టడాలు భక్తులను ఆకర్షిస్తాయి. సాయి దివ్యనామం అవతారక మంత్రం, శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం, సాయి కథా శ్రవణం సకల పాపహరణం. భిక్షాటన చేసి పాపాలకు జోలె పట్టే భిక్షు, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, నీటితోనే జ్యోతులు వెలిగించి. షిరిడీ గ్రామ వీధులలో సాయిబాబా ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేశారు. బాబా యాచించింది ఆహారం కాదు, భక్తుల నుంచి ద్రవ్యం కాదు, వారి పాపకర్మల్ని. బాబా భిక్ష స్వీకరించి వారిని పాపాల నుంచి విముక్తుల్ని చేశారు. ఆ పరంపరను బాబా ఇప్పటికీ కొనసాగిస్తున్నారని భక్తుల నమ్మకం. సమాధి చెందినా నేను మీ సమక్షంలోనే ఉంటానని బాబా పేర్కొన్నారు. బాబా దివ్యాశీస్సులు అందుకోవడానికి భక్తులు ఈ ఇటిక్యాల సాయినాథ సన్నిధికి విశేషంగా తరలివస్తారు. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నీ పదముల ప్రభవించిన
ప్రధాన మందిరంలో షిరిడీ సాయినాథుడు సమున్నత పీఠంపై తేజో విరాజమానంగా ప్రకాశిస్తుంటారు. సర్వాలంకారయుక్తంగా యోగ సాధన సంపూర్ణ వర్చస్సుతో సాయీశ్వరుడు భాసిల్లుతాడు. ఇక్కడి సాయి విగ్రహం అచ్చంగా షిరిడీ క్షేత్రంలోని సాయినాథుని పాలరాతి మూర్తిని పోలి ఉండటం విశేషం. క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భావమైన సద్గురువు పట్ల సడలని విశ్వాసం, భక్తి దైవాన్ని సాక్షాత్కరింపచేసే నవ్య మార్గమని శ్రీ సాయి భావించారు. నీ ద్వారకామాయి, నీవు లేని చోటు లేని సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమున, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. శ్రీ సాయి పథాన్ని చేరుకోవాలంటే ముందుగా భక్తులు తమ అహాన్ని బాబా పాదాల చెంత సమర్పించాలి. మనుజులలో దైవం నువ్వు, కోసల రాముడివై కనిపించావు, గురి తప్పని భక్తిని పెంచావు, మారుతిగా గుపించావు. భక్త సులభుడవై కరుణి ఇటిక్యాలలోని సాయినాథుడు అనంత ఫలప్రదాత. అందంగా హృదయంగా కళానురంజకంగా తీర్చిదిద్దిన మందిరంలో సాయీశ్వరుడు భక్తుల పాలిట వరాల వేలుపుగా ప్రకటితమవుతాడు. ప్రతినిత్యం 4 హారతులతో సాయిని భక్తులు ఆరాధిస్తారు. తమ మనోభీష్టాలను సాయికి మౌనంగా విన్నవించుకుంటారు. బాబా, నువ్వు కేవలం కంటి చూపుతోనే నాకు మనశ్శాంతిని ప్రసాదిస్తావని తెలిసి నీ సమక్షానికి వచ్చాను. నీ అమృతతుల్యమైన కరుణా రసధారలతో నా అశాంతిని దూరం చేస్తావని నీ ముంగిట నిలిచాను. నన్ను అన్ని విధాలా ఉద్ధరించడానికి నాకు ఏది ఇవ్వాలో నీకు తెలుసు. నీ అనుగ్రహ విశేషాన్ని నాకు అందించు అంటూ భక్తులు వివిధ రీతులలో సాయికి వినతులు సమర్పిస్తారు. ఎవరికేది కావాలో, ఎవరి అభీష్టాలు ఏమిటో, ఎవరి మనోభీష్టాలు ఏమిటో తెలుసుకుని తదనుగుణంగా సాయి వారిని ఆశీర్వదిస్తాడు. సంతానార్థులు సాయి కరుణను ఆశించి సాయి పాదాల చెంత చేరి వేడుకుంటారు.